నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. దురదృష్టకరం, మొన్న తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత నటుడు తలపతి విజయ్ ఏదైతే ర్యాలీ పెట్టారో కరూరులో తొక్కిసలాట జరిగింది. దాదాపు 39 మంది మరణించారు, 50-60 మంది పైగా విపరీతంగా గాయపడ్డారు తీవ్రంగా. ఈ చనిపోయిన వారిలో చిన్నపిల్లలు ఉన్నారు, మధ్య వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, కుటుంబ పెద్దలు ఉన్నారు, కుటుంబంలో మహిళలు ఉన్నారు. చాలా బాధాకరం. ఇదంతా నాణ్యానికి ఒక పక్క అయితే, మరో పక్క ఎందుకో అతన్ని సమర్థిస్తున్నట్లుగా కనబడుతుంది బీజేపీ కేంద్రం నుంచి. ఏంటి అసలు రాజకీయంగా చూడాలా? అంటే ఈ అభిప్రాయం చాలా మందిలో ఉంది, ఇది ప్రభుత్వం తప్ప లేకపోతే నిర్వాహకులు తప్ప అని. అంటే ప్రభుత్వాన్ని బందోబస్తు కోసం అడిగారు, బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అయితే ఏర్పాట్లు చేసుకోవాల్సింది సభ ఎవరైతే పెడతారో వారే, అలాగే ప్రజల్ని మొబలైజ్ చేసేది కూడా వారే. అంటే ఆ వేదిక తాలూకా కెపాసిటీ ఏమిటి, ఎంతమంది ప్రజలు పడతారు అక్కడ, ఎంతమందిని మొబలైజ్ చేయాలి, అలాగే విజయ్కు ఉన్నటువంటి ఒక స్టార్ ఇమేజ్ రీత్యా ఆర్గానిక్గా అక్కడికి డ్రైవ్ అయ్యేటువంటి జనాలు ఎంతమంది ఉండొచ్చు అనే దాని మీద ప్రాథమికమైనటువంటి అధ్యయనం కూడా చేయకుండా ఏర్పాట్లు చేశారు అక్కడ. అందుకని ఇది ఒక రకంగా అక్కడ ఆ దగ్గరలో ఉన్నటువంటి అభిమానులు వితౌట్ ఎనీ ప్రయర్ ఇన్విటేషన్ వాళ్ళు వచ్చేసారు అక్కడికి. కానీ జరగగానే ఆయన కోర్టుకు వెళ్ళారు. అంటే దీంట్లో కాన్స్పిరసీ ఉంది, న్యాయం జరగాలి అని టీవీకే విజయ్ కోర్టుకు వెళ్ళారు. ఫస్ట్ విజయ్ అసలు అక్కడ ఉండాలి కదా, సంఘటన స్థలం చాలా లేట్గా వచ్చారు, 5 గంటలు. ఆయన మీటింగ్కి లేటుగా వచ్చాడు. మీటింగ్కి లేటుగా రావడం కూడా ఒక రీజన్ ఆ గొడవకి. అవును, సరే అది పక్కన పెట్టేద్దాం. జరిగిన తర్వాత ఆయన ఉండాలిగా అక్కడ. అవును, ఎందుకు లేడు అంటే భయం ఉంటుందిగా జనరల్. భయం ఉండటం ఏంటి, నువ్వు బాధితులు చనిపోయారు అక్కడ, వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి అక్కడ కూర్చుని చెయ్యాలి కదా. అది చేసుంటే ఈ గొడవ అంతా జరిగేది కాదుగా. అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది అనే విషయాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళి కమ్యూనికేట్ చేశాడు ఆయన సినిమా థియేటర్ నుంచి బయటకు పిలిచి. ఒక్క నిమిషం సినిమా అయిపోగానే వస్తాను నేను అని చెప్పాడు ఆయన. సినిమా అయిపోయాక వెళ్ళిపోయాడు. అందుకు కదా ఆయన అరెస్ట్ దాకా వెళ్ళింది విషయం. అలా కాకుండా ఇమ్మీడియట్గా అలాగా నిజమా అని చెప్పి వెళ్ళిపోయి అక్కడే నిలబడి ఆ బాడీ దగ్గరే నేను ఈ ఫ్యామిలీకి సారీ చెప్తున్నాను, అలాగే వీళ్ళకి సహాయం ప్రకటిస్తున్నాను, ఆ పిల్లవాడిని వెంటనే ఏ స్థాయి వైద్యమైనా నేనే చేయిస్తాను, ఇవన్నీ అక్కడ మాట్లాడి ఉండాలి కదా. ఏది వాళ్ళకి సహాయపడుతున్నటువంటి సందర్భంలో సినిమా వదిలిపెట్టి ఆ పని చేస్తుంటే అంతకుముందు చూసుంటాడుగా ఆయన 10 సార్లు. అయ్యో, ప్రివ్యూ ఉంటుందిగా. అవునండి, ఎంత చేసిన మనిషి నేను సినిమా చూసి బయటకు వస్తానని చెప్పి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయి పడుకుని అలాగే వ్యవహరించాడు ఈయన కూడా. జనాలు చచ్చిపోయి అక్కడ నిలబడాలి కదా. ఇదంతా ఓకే. నేను అనేది ఏంటంటే బీజేపీ ఎందుకని వెనకేసుకొని వస్తుంది? బీజేపీ వెనకేసుకురాక ఏం చేస్తుంది, వాళ్ళ ప్రోగ్రాంలో భాగం కదా విజయ్. ఎలా భాగం? ఇప్పుడు బీజేపీ డిఎంకే కలిసి అపవిత్ర కూటమి అన్నాడు ఆయన విజయ్. బీజేపీకి డిఎంకేకి అక్రమ సంబంధం ఉంది నాకు తెలుసు, నేను చూశాను ఒకరోజు అని చెప్పాడు ఆయన. ఇదే విజయ్ డిఎంకేకి బీజేపీకి వ్యతిరేకంగా నేను గొంతు తెరవబోతున్నాను అని చెప్పాడు. ఎందుకు ఆయన పదే పదే బీజేపీ చాలా దుర్మార్గం, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నానని ఎందుకు చెప్పుకుంటున్నాడు పదే పదే అంటే అసలు సంబంధంలో ఉన్నది ఈయన కాబట్టి, ఈయన్ని ప్లాంట్ చేసిందే బీజేపీ కాబట్టి. అంటే బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటంటే అక్కడ చాలా స్పష్టంగా డిఎంకేని దెబ్బ కొట్టాలి. సౌత్లో వాళ్ళకి కొరుకుడు పడని 2 రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. తమిళనాడుని కంట్రోల్లో తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 ప్రాంతీయ పార్టీలు వాళ్ళ దొడ్లోనే ఉన్నాయి. షర్మిల చెప్పినట్లు నిస్సందేహముగా భారతీయ జనతా పార్టీ తాలూకా ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. టెక్నికల్గా వైసీపీ ఉన్నట్టుగా కనిపించకపోయినప్పటికీ అదే కాంపౌండ్లో గడ్డి మేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం మన ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా. సో అక్కడ తమిళనాడులో సీన్ ఏంటంటే డిఎంకే ఆల్రెడీ అయిపోయింది, డిఎంకే డైల్యూట్ అయిపోయింది. ఏడీఎంకే డైల్యూట్ అయిపోయింది, అది 3 ముక్కలు అయిపోయింది, అది వేరు.
డిఎంకేని కూడా చితక్కొట్టేస్తే టోటల్ తమిళనాడు తన కంట్రోల్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకైనా మంచిది, తమిళ ప్రజలకి ద్రవిడ అభిమానం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీని అడ్డు పెట్టుకుని ఆ ప్రాంతీయ పార్టీ తన కంట్రోల్లో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీతో కథ నడిపించాలనుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు మొత్తం సీట్లు కంటెస్ట్ చేస్తే గెలవగలిగే సీట్లు 2-3 కంటే ఎక్కువ ఉండవు భారతీయ జనతా పార్టీ. కానీ ఈ రోజున స్టేట్ వాళ్ళ కంట్రోల్లో నడుస్తోంది, వాళ్ళ చెప్పు చేతల్లో ఉంది. అంటే 3 పార్టీలని కొనేసి దొడ్లో కట్టేశారు వాళ్ళు. అది వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, కొనేసి కంట్రోల్లో పెట్టారు, కొనేసి దొడ్లో కట్టేశారు. కొనుగోలు అమ్మకం మాత్రమే ఉంటుంది మార్కెట్ ఎకానమీలో. అందులో భాగంగానే కొనేసి దొడ్లో కట్టారు అనటంలో ఎంత మాత్రమూ తప్పులేదు. సభా మర్యాద కూడా, కాబట్టి ఇదే పద్ధతిలో తమిళనాడు రాజకీయాలను తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రజల అభిప్రాయాల మేరకు, ప్రజల అభిప్రాయాలలో ఇప్పటికీ ఆ ద్రవిడ ఇమేజ్ ఉంది కాబట్టి టీవీకే లాంటి పార్టీలు ఉండాలి అక్కడ. ఒక పవర్ఫుల్ లీడర్ కూడా ఉండాలి, విజయ్ లాంటి ఒక క్రౌడ్ పుల్లర్ ఉండాలి. అందుకని వాళ్ళు విజయ్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా తమ్ము ఓపెన్ అవడం ద్వారా విజయ్ని దింపిన వ్యూహం ఒకటి ఉంది కదా వాళ్ళకి, ఆ వ్యూహం దెబ్బతింటుందని ఆలోచించట్లేదు. ఇప్పుడు అన్నామలై మొదట నోరు తెరిచి మాట్లాడేశాడు, ఇది ప్రభుత్వ తప్పిదం తప్ప విజయ్కి ఏ సంబంధం లేదు దీనిలో అని. దీనికంటే ముందే డిఎంకేకి చెందినటువంటి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు విజయ్ని అరెస్ట్ చేయాలి అని ధర్నాలు చేస్తారండి. విజయ్ని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయకపోవచ్చు అండి, అరెస్ట్ దాకా వెళ్ళకపోవచ్చు. కానీ అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు విజయ్ని అరెస్ట్ చేయడానికి ఏమిటి ప్రాబ్లం అనొచ్చు. దీనికంటే పెద్ద ఇష్యూ అది. ఇక్కడ అర్జున్ ప్రవర్తించినట్టే ప్రవర్తించాడు ఆయన కూడా. అందుకని సినిమా హీరోలు, సెలబ్రిటీసు వీళ్ళు పబ్లిక్తో వ్యవహరించే సందర్భాలు వచ్చినప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. విజయ్కి రజనీకాంత్ కూడా సపోర్ట్ చేశాడుగా. విజయ్ తప్పేమీ లేదు, అది ప్రభుత్వ తప్పిదమే. విజయ్ని అనవసరంగా కార్నర్ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పి రజనీకాంత్ గారు ఒక వార్నింగ్ ఇచ్చేసాడు ఆల్రెడీ. ఆయన తెల్లారలేస్తే నరేంద్ర మోడీతో సన్నిహితంగా ఉంటాడు రజనీకాంత్ ఇంటికి నరేంద్ర మోడీ వెళ్ళాడు అనే విషయం మర్చిపోకూడదు. అందుకని ఇదంతా బీజేపీ ఆడుతున్న క్రీడ. ఈ తొక్కిసలాట, ఇంటికి వెళ్ళటం కూడా ఒక విధంగా రాజకీయ చదరంగంలో భాగమే. లేదు అంటే విజయ్ తప్పు చేశాడు అక్కడ. విజయ్ ఇంటికి కాదు, రజనీకాంత్ ఇంటికి మోడీ వెళ్ళటం అంటే అది ప్రోగ్రాంలో భాగం. ప్రోగ్రాంలో భాగం. తమిళనాడు బీజేపీ జెండా పాతాలి అని ఏదైతే భావిస్తున్నారు అంతే. తమిళనాడు అంటే బీజేపీకి స్పష్టత ఉంది ఆ విషయంలో. పబ్లిక్ మూడ్కి వ్యతిరేకంగా ఎప్పుడు వ్యవహరించదు. పబ్లిక్ మూడ్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, దానికి ఏం చేయాలనే కసరత్తు చేస్తుంది తప్ప తనేదో అక్కడ హడావిడి చేసి తన జెండా పాతాలి ఇలాంటి కక్కుర్తి ఆలోచనలు చేయదు భారతీయ జనతా పార్టీ. సో వాళ్ళు చాలా దాన్ని ఏంటంటారంటే ఒక రకంగా రాజకీయాలని కార్పొరేటైజ్ చేసినటువంటి ఘనత వారిదే. పర్సనల్ ఈగోస్ ఉండవు అక్కడ. పార్టీ ఎజెండా కాదు అసలు. ఏం చెయ్యాలని రోడ్డు మీదకి వచ్చామో అది చెయ్యాలి అంతే. దాని గురించి మనం సెంటిమెంటలైజ్ అయిపోయి అయ్యో మన ఎవడో కించపరుస్తున్నాడనో మరొకటనో అలా ఉండకూడదు. అందుకని వాళ్ళు చాలా నిస్సిగ్గుగానే కార్యక్రమాలు అమలు చేస్తారు. అందులో భాగంగానే ఆయన రజనీకాంత్ ఇంటికి వెళ్ళాడు, చాలా మందిని పిలిపించుకుని మాట్లాడాడు. అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాడిని కూడా పిలిపించి మాట్లాడాడు కదా, నువ్వేమన్నా హెల్ప్ చేయగలవా మాకు అని. ఆయన సున్నితంగా తిరస్కరించి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు నితిన్ని కూడా పిలిచి మాట్లాడారు, గుర్తుండేదైతే నితిన్ స్థాయి హీరోని కూడా పిలిచి అమిత్ షా గారు మాట్లాడిన సందర్భం మనం చూసాం. అంది వచ్చిన ఏ అవకాశాన్ని మలుచుకోవడానికి రెడీగా చేశారు. అయితే అదే సమయంలో కార్తికేయ 2 హిందీ బెల్ట్లో కొంత ప్రభావం చూపించింది, నిఖిల్ యాక్ట్ చేసింది. అతన్ని పిలవబోయి నితిన్ని పిలిచారు అని కూడా ఆ రోజుల్లో ట్రాల్ అయింది. ఓకే, సరే ఆ విషయం పక్కన పెడితే వాళ్ళు ఎవరినైనా పిలిచి ప్రొఫెషనల్గా మాట్లాడతారు, అది వేరు. వాళ్ళ ప్రొఫెషనల్ వ్యవహారం ఏది చేసినా. అందుకని రజనీకాంత్ని కూడా రంగంలోకి దింపారు వెంటనే.
కానీ ఇంత హడావిడి విజయ్ తరఫున వీళ్ళు చేయటం అనేది వీళ్ళకు ఉన్నటువంటి ఒక అజ్ఞాత స్నేహాన్ని రోడ్డు మీద పెట్టినట్టు అవుతుంది, బహిరంగపరిచినట్టు అవుతుంది. అందుకని కొంచెం మరీ ఇంత లూజ్గా ఉందేంటి బీజేపీ అని బాధేసింది నాకు ఆ సంఘటన. అంటే వీళ్ళందరూ రియాక్షన్స్ చూడగానే ఇంకొంచెం పట్టు బిగించి కదా ముందుకు వెళ్లాల్సింది భారతీయ జనతా పార్టీ. అమిత్ షా గారి వ్యూహం ఎక్కడో ఆయన కొంచెం చతికిల పడుతున్నట్టుగా అనిపిస్తోంది. వాళ్ళ ప్రోగ్రాం చాలా స్పష్టం, డిఎంకేని దెబ్బ కొట్టాలి. డిఎంకేని దెబ్బ కొట్టడం కోసం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ను కూడా ఏ మేరకు వాడుకోగలము, ఏ మేరకు మైలేజీ ఇవ్వగలదు అని కొలతలు వేసేస్తున్నారు. ఇది నేను జరిగినటువంటి ఆ సభా ప్రాంగణంలో జరిగినటువంటి దారుణం. ఒకటి చాలా స్పష్టంగా జనాల్ని మొబలైజ్ చేశారు అక్కడికి. ఆ మొబలైజ్ చేసినప్పుడు చేసే వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి. లోకల్గా విజయ్ అభిమానులు, విజయ్ని చూడాలనుకునే వాళ్ళు కూడా తరలి వస్తారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు అనే దాని మీద నీకు ఒక అంచనా ఉండాలి. ఆ అంచనా అందినప్పుడు ఎంతమందిని తీసుకురావాలో నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది మిస్ అయింది. ఇది టోటల్గా నిర్వాహకం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వానికి దీనికి ఏ సంబంధం లేదు. వాళ్ళ తప్పిదం ఉండొచ్చు, కానీ కంపారిటివ్గా వీళ్ళదే పెద్దది. అందుకని ఇమ్మీడియట్గా నిర్వాహకులు ఎవరైతే ఆ జనాల్ని మొబలైజ్ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. 302 302 దొమ్మిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. దొమ్మి కాదు, అది దొక్కిసలాట కాదు, అది వాళ్ళ వైఫల్యం వలన జరిగినటువంటి తప్పు, ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. అందుకని 302 కింద బుక్ చేయడంలో తప్పేం లేదు.